శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, హైదరాబాద్లో నేరేడుమెట్ట కట్టమైసమ్మ గుడి ముందు, అంటే దేవతా విగ్రహం ముందు ఒక ముస్లిం వ్యక్తి కావాలని మూత్ర విసర్జన చేయటం జరిగింది. అది అతను చేస్తుండగానే వేరే ఇతరులు చూడటం జరిగింది. అక్కడే అతన్ని పట్టుకోవటం కూడా జరిగింది. ఎందుకు మేడం, అంటే ఇంతకెందుకు తెగిస్తున్నారు? ఇంత రాక్షసంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అలానే ఈ మధ్య కాలంలో చూసుకుంటే తెలంగాణలో ఎక్కువగా హిందూ దేవాలయాలపైన దాడి కానివ్వండి, సాక్షాత్తు హిందూ దేవాలయాల్లో దేవతా విగ్రహాలని తీసేసేయటం కానివ్వండి, కూలగొట్టడం కానివ్వండి ఎక్కువవుతోంది. ఎందుకంటారు? అంటే హిందువుల్లో యూనిటీ లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనం అన్నీ కూడా ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. సర్లే పోన్లే అనే ధోరణి మారాలి. ఇప్పుడు మనకి అంటే హిందువులందరికీ కూడా ఒక యూనిటీ రావాలి. ఇప్పుడు చూడండి ముస్లిమ్స్ చూడండి, ఇదే ఒక ముస్లిముకి సంబంధించిన దర్గా ముందు ఒక హిందువు చేసుంటే ఈ పాటికి ఆ హిందువు బతికుండేవాడా? ఆ హిందూ కుటుంబం బతికుండేదా? ఇవాళ కర్ఫ్యూ పెట్టుండేవాళ్ళుగా. అంటే ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తులు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కానివ్వండి, దే హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్. కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే మరి హిందువుల ఓట్లు పడ్డాయిగా మీకు. మరి వాళ్ళ ఓట్లు ఎందుకు మీకు? ముస్లిమ్స్ వేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ నెగ్గేదిగా. హిందువుల ఓట్లన్నీ బీఆర్ఎస్కి వెళ్ళుండేవుగా. నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకోండి. ఇక్కడ వ్యక్తుల కంటే కూడా సమాజం ముఖ్యం. సమాజంలో ఎవరు ఎక్కువ మంది ఉంటున్నారు అనేది కూడా ముఖ్యం. నిన్న ఓవైసీ ఒక చోట అన్నాడు కదా, బురఖా ధరించిన మహిళ ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా వెళ్ళాలని. బురఖా ఎందుకు ధరించాలి? దాని మీద మీకు అబ్జెక్షన్ లేదా? ఇప్పుడు మీకు ఫుల్గా బట్టలు వేసుకోమంటే అందరికీ ఆగ్రహం వచ్చింది కదా. అమ్మాయిలు నిండుగా వస్త్రధారణ చేసుకోవాలంటే మీ భద్రత ముఖ్యం అంటే మీకు ఎంత కోపం వచ్చింది కదా. మరి బురఖా ధరించాలి అంటే మీకు కోపం రాలేదా? అంటే ముస్లిం మహిళలకి ఏమీ స్వేచ్ఛ ఉండక్కర్లేదా? మరి ఇవాళ ఈ సోకాల్డ్ వాళ్ళందరూ మాట్లాడాలిగా. మరి నాగబాబు గారో, ఆర్జీవీనో, ప్రకాష్ రాజో, అమ్మాయి ఎవరంటే ఇంకొక అమ్మాయి చెన్నైలో ఉంటుంది, శ్రీపాద అమ్మాయి సింగర్ చిన్మయో, అనసూయో అందరూ స్పందించాలి కదా. నేను అంటున్నది అది. మతం వేరు, మనిషి వేరు. మనం మనుషులుగా బతకాలి. మన కక్షలతోటి కార్పణ్యాలతోటి ఒకళ్ళ నమ్మకాలని లేకపోతే ఒకళ్ళు మత విధానాల్ని మనం దూషించకూడదు. లేకపోతే అక్కడ మనం చెడ్డ పనులు చేయకూడదు. ఇలాంటివి పెరుగుతున్నాయి అంటే ఈ ప్రభుత్వాన్ని మనం నిందించాలా? ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలిగా. మీరు అందరి కోసం పని చేయాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా మీకు పడ్డ ఓట్లు తీసుకుంటే మీకు ఎక్కువ హిందూ ఓట్లే పోలయ్యి ఉంటాయిగా. అంటే హిందువులందరూ ఆలోచించుకోవాలా వచ్చే ఎన్నికలకి. 28 నాటికి హిందువులందరూ ఆలోచించుకోవాలా. ఎందుకంటే మనం సామరస్యంతో బతుకుతున్నాం. తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మొత్తం అంతా కూడా. ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా విగ్రహాలు మాయమైపోతున్నాయి, గుళ్ళు కూల్చేస్తున్నారు. మీరు ఒక్కసారి కనుక మీరు మొత్తం హైదరాబాదు మీ కెమెరామెన్ని పంపించి చూడండి, హిందూ శ్మశానాలన్నీ కూడా ఆక్రమించబడ్డాయి. మీరు దీని మీద వీలైతే ఒక స్టోరీ చేసుకోండి. క్రిస్టియన్స్కి సంబంధించి, ముఖ్యంగా ముస్లిమ్స్కి సంబంధించినవి కూడా అవన్నీ కూడా కొంచెం రోడ్డు వైపే ఉంటాయి. దాన్ని ఇసుమంతా కూడా ఎవడు టచ్ చేయడు. అవసరమైతే దాన్ని అలానే ఉంచి పక్కగా అలాగే ఉంచారు. అది అసలు డౌటే లేదు మీకు. ఇది ఏంటిది? ఎందుకు మరి హిందువులు మాట్లాడరు? హిందూ శ్మశానం దగ్గర ఒక ముస్లిం పళ్ళ దుకాణం ఎలా పెట్టుకుంటాడు? మరి అది హిందువుకి కేటాయించాలిగా. ఇవాళ మీరందరూ కూడా హిందువుల గుళ్ళ దగ్గర మీ కొట్లు పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ కావచ్చండి, మీరు కావాలంటే తమిళనాడు వెళ్ళి చూడండి, ఆంధ్ర చూడండి, మీరు మొత్తం గుళ్ళన్నీ ఒకసారి వెరిఫై చేస్తే వాడు క్రిస్టియను, పైగా అబద్ధం చెప్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకు డబ్బుల కోసం అబద్ధం ఎందుకు చెప్తారు హిందువునని? తప్పు కదా అది. మీకు అంత మతం ముఖ్యం అనుకున్నప్పుడు డబ్బు ముఖ్యం కాదు అనుకోవాలి. మీరు అబద్ధం చెప్పకూడదు.
మీరు హిందువుల గుళ్ళ దగ్గర ఎందుకు దుకాణాలు పెడతారు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ? ఇది కూడా మీరు నిలదీయండి. ఇవాళ హిందువుల గుడి ముందు మీరు ఈ రకమైన పాడు పని చేశాడంటే ఆ ముస్లిం అనేవాడు, ఇవాళ మీరు కేసు పెట్టి జైల్లో పెట్టారా లేదా? అది కావాలి. ఉమ్. శిక్ష పడాలి. మనం చంపమని ఎవరికి చెప్పం, చంపడం అనేది తప్పది. కాకపోతే ఇవన్నీ కూడా ప్రతి హిందువు గమనించాలి. గమనించి ఒక రివోల్ట్ రావాలండి. లేకపోతే ఎందుకు కాకుండా హిందువులు అయిపోతారు. మనం అందరం సమానం అన్నప్పుడు హిందువులు ఇంకొంచెం ఎక్కువ సమానంగా ఉండాలి కదా. Correct. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఇవాళ ఒక ఓవైసీ అలా మాట్లాడారు అంటే, అంటే మీరందరూ కూడా పిల్లల్ని కనండి, ముస్లిం జనాభాని పెంచండి, ఈ దేశాన్ని ఆక్రమించండి అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు. ఇది హిందువులు గమనించుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.